శ్రీ గురుభ్యో నమః. తీక్ష్ణదంష్టమహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యమనుజ్ఞం దాతుమర్హతి. శ్రీకాళభైరవాయ నమః. నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ నమస్కారం. కాళభైరవ క్రియకు స్వాగతం. కాళభైరవ క్రియను విశ్వవ్యాప్తంగా వీక్షిస్తూ దీని ద్వారా మంచి ఫలితాలు చాలామంది అనుభవిస్తున్నారు. వారందరూ రాసేటటువంటి ఈమెయిల్ ద్వారా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని చూడడం ద్వారా ఆ కార్యక్రమంలో సూచిస్తున్నటువంటి పరిహారాలను మనం పాటించడం ద్వారా మాకు విజయం జరుగుతుంది అంటే అది మాటల్లో చెప్పరానిది, చాలా సంభ్రమాశ్చర్యాలలో గురి చేసేటటువంటి అద్భుతమైన పరిస్థితి. కాళభైరవ క్రియలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దుఃఖరహిత సమాజం కోసం ఎవరెవరైతే జీవితాల్లో దుఃఖము, దారుణమైన కష్టము అనుభవిస్తున్నారో ఆ యొక్క దుఃఖాన్ని, కష్టాన్ని నివారించుకోవడానికి సులువైన, తేలికైనటువంటి పరిహారాలను సూచించేటటువంటి ప్రక్రియనే కాళభైరవ క్రియ. ఈ కాళభైరవ క్రియలో ఆరోగ్యానికి సంబంధించి, అలాగే మన జీవితంలో మన జన్మవశాత్తు, అలాగే పూర్వజన్మవశాత్తు, పూర్వజన్మాంతరంలో వశాత్తు వచ్చేటటువంటి దారుణమైన కష్టాలను నివారించుకోవడానికి కూడా పరిహారాలను, ప్రక్రియలను తెలుసుకునేటటువంటి కార్యక్రమంగా ఈ యొక్క కాళభైరవ క్రియను మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్త్రీలకు సంబంధించి మనం చూస్తూ ఉంటాము. స్త్రీలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అనేక రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అంటే వారికి చేయాలనే కుతూహలత ఉంటుంది, కానీ కొంతమందికి వారి శరీరం సహకరించదు. భర్తకు మంచిగా చేయాలి, పిల్లలకు కూడా మంచిగా చేయాలి, అత్తమామలు మంచిగా చూసుకోవాలనే కోరిక, సంకల్పం వారికి ఉంటుంది. కానీ వారి శరీరంలో ఉన్నటువంటి నిస్సత్వ, వారి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల వల్ల వారిపైన అంత శ్రద్ధ చూపించలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇది వారి గురించి పూర్తిగా పరిశీలించినట్లయితే ఇక్కడ కొంతమంది తల్లులు వారి జీవితంలో స్వయంకృతాపరాధంగా కోరి తెచ్చుకునేటటువంటి కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఉదయం లేచిన వెంటనే ఎంతసేపు కూడా భర్తకు పెట్టాలి, భర్తకు ఏదైనా చేయాలి, పిల్లలకు చేయాలి, పిల్లలను స్కూల్కి పంపించాలి, వారికి టైంకి ఏదైనా వండి పెట్టాలనే ధ్యాసే తప్ప ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి, ఆ ఇల్లాలు నేను కాస్త కడుపుకి ఏదైనా తినాలి, నేను ఏదైనా కొద్దిగా నీరు తాగాలి అనేటటువంటి ఆ ధ్యాసే ఉండదు ఆ తల్లికి. ఇంకా వీలైతే ఉదయం లేవగానే కొంతమంది తల్లులు నేను చూస్తూ ఉంటాను, బ్రహ్మముహూర్తంలో లేచిపోతారు. బ్రహ్మముహూర్తంలో వారు లేచి ఆ యొక్క దేవుడి మందిరాన్ని పూర్తిగా సిద్ధం చేసుకొని పూజ చేసి అప్పుడు వారి పిల్లలకు, భర్తలకు వండి పెడతారు. కనీసం ఉదయం లేచిన తర్వాత అయినా సరే వారిది కూడా ఒక శరీరం, వారి శరీరం కూడా కావలసినటువంటి మాంసకృత్తులు, పోషకాలు, సరైనటువంటి నీరు వస్తేనే వారి శరీరం కూడా పనిచేస్తుంది. అది కూడా చేయరు. పూజ అయిన తర్వాత భర్త, పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు. వీరు ఏదైనా అల్పాహారం చేయడానికి పరిస్థితి చేస్తే వీళ్ళ అల్పాహారము 9 గంటలకో, లేదంటే 10 గంటలకో, కొంతమంది 11 గంటలకో, లేదంటే 12 గంటలకు పూజ అయిన తర్వాత కూడా కొంతమంది అల్పాహారం అంటే టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇలాగే మధ్యాహ్నం భోజనం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలకో, 3 గంటలకో చేస్తారు. రాత్రి భోజనం వచ్చేటప్పటికి రాత్రి వీరు 9 అవుతుంది, 10 అవుతుంది, ఒక్కొక్కసారి తినకుండా కూడా ఉంటారు. ఈ విధంగా
ఏ ఇల్లాలైతే చేస్తుందో ఆ ఇల్లాలు కేవలము ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మాత్రమే అంత ఎక్కువగా కష్టపడగలగదు ఏమీ తినకుండా. ఆ పైన కష్టపడాలి అంటే ఆమె యొక్క శరీరం పూర్తిగా సహకరించదు. ఆమె శరీరం పూర్తిగా నిస్సత్తువకు లోనవుతుంది. నరాలకు సంబంధించినటువంటి నిస్సత్తువ, అలాగే ఆమె యొక్క శరీరంలో రక్త ప్రసరణ సరిగా ఉండదు. అలాగే ఈ యొక్క ఆడవారికి వచ్చేటటువంటి కొన్ని రకాల గైనిక్ అంటే గర్భ సంబంధమైన, అలాగే వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఋతుక్రమం ఏదైతే ఉందో ఋతుక్రమానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వారిని దారుణంగా వేధిస్తూ ఉంటాయి. నేను ఇలాంటి తల్లులందరికీ చెప్పే పరిహారం ఏంటంటే, తూచా తప్పకుండా మీరు ఇది ఒక 3 నెలలు పాటిస్తే మీరు ఏ వైద్యుడి వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. మీ శరీరంలో నిస్సత్వం ఉండదు, మీకు బీపీ ఉండదు. అలాగే మీ లోపల జరిగేటటువంటి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి మనకి వాగ్భటాచార్యులు చెప్పినటువంటి అష్టాంగ హృదయము, అష్టాంగ సంగ్రహణం ద్వారా మనకు 7000 శ్లోకాలను అంటే 7000 జీవిత రహస్యాలను ఆ యొక్క మహర్షి అందులో మనకు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో కనీసం ఒక 150 రహస్యాలను మనము డైలీ ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే మన జీవితంలో ఎలాంటి నష్టము జరగదని ఆ యొక్క వాగ్భటాచార్య చెప్పినటువంటి అష్టాంగ హృదయం మనకు తెలియచేస్తుంది. ఏ తల్లైతే ఉదయం లేవగానే వీరు గోరువెచ్చని నీటిలో ఒక 2-3 చుక్కలు ఆవు నెయ్యిను కలుపుకొని తాగడం వల్ల వీరి జీవితంలో నిస్సత్తువ వచ్చే అవకాశం ఉండదు. ఒకటి. రెండోది, ఉదయం లేవడంతోనే వీరి ఉషోపానీయం కింద కనీసం ఒక 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు నీటిని రాగి పాత్రలో కానీ రాగి గ్లాసులో కానీ వేసుకొని తాగడం వల్ల వీరికి నీటి నుంచి వచ్చేటటువంటి పోషకాలన్నీ కూడా వారి యొక్క శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. అలాగే వీరు పూజ చేసినా పూజ చేయకపోయినా కూడా ఉదయం సూర్య భగవానుడు భగభగమని ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటాడో ఆ యొక్క భగభగమని ప్రకాశించేటటువంటి ఆ యొక్క శక్తి ఉన్నప్పుడు మన శరీరంలో కూడా జఠరాగ్ని భగభగ మండుతూ ఉంటుంది. ఈ యొక్క మన శరీరంలో జఠరాగ్ని భగభగ మండుతున్నప్పుడు ఆ యొక్క శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి కొన్ని రకాల రసాలకు మనం ఎప్పుడైతే అల్పాహార రూపంలో మీరు పండ్లు తినండి, లేదంటే ఏదైనా అన్నం తినండి, మరొక పదార్థం తినండి, ఏం తిన్నా కూడా 8 నుంచి 9 గంటల లోపులో ఎప్పుడైతే మీరు అల్పాహారాన్ని కడుపు నిండా తింటారో సగం వరకు మీ అనారోగ్యం వచ్చే అవకాశమే ఉండదు. ఇది ప్రతి ఇల్లాలు చేయాలి. పిల్లలు ఎంత ముఖ్యమో, మీ యొక్క భర్త మీకు ఎంత ముఖ్యమో, అలాగే మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. శరీరమే సకల ధర్మాలకు మూలము. మీ శరీరము ఎప్పుడైతే శక్తివంతంగా ఉందో అప్పటి వరకు కూడా మీరు అందరికీ సేవలు చేస్తారు. మీ శరీరం ఎప్పుడైతే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుందో మీరు ఎవరికీ ఏమీ చేయలేరు. పూర్తిగా మీ మీద మీకే నిరాశ, నిస్పృహ, బాధ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసము ఒకవేళ మీరు తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు పూజ చేసే అలవాటు మాకుంది అంటే మీ పూజ అయిన తదుపరి వెంటనే మీరు అల్పాహారం తీసుకోండి. ఒకవేళ మీకు అప్పుడు కుదరకపోతే ఈ యొక్క 8-9 గంటల లోపులో మీరు అల్పాహారం తీసుకునే కార్యక్రమం ముగించండి. అలాగే మధ్యాహ్నం విషయానికి వస్తే మధ్యాహ్నం కూడా సుమారుగా 11:50 నుంచి 1:50 మధ్యలో మీరు ఏదైతే ఆహారం తింటారో మీ ఇష్టం వచ్చిన ఆహారం కడుపు నిండా తినండి. ఈ విధంగా మీరు పాటించడం వల్ల మీకు శక్తి వచ్చి తద్వారా మీ కుటుంబాన్ని, మీ యొక్క పిల్లల్ని కూడా రక్షించుకునేటటువంటి శక్తి వస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని ఉద్యోగాల కన్నా అత్యంత శక్తివంతమైన, గొప్పదైన, కష్టతరమైన ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది భర్తను చూసుకోవడం, పిల్లల్ని పెంచడం. ఎవరైనా కావాలనుకుంటే ధీరుభాయ్ అంబానీ అవ్వచ్చు, లేదంటే బిల్ గేట్స్ అవ్వచ్చు, డబ్బు సంపాదించవచ్చు, లేదంటే ఒక పెద్ద సంస్థకు ఆర్గనైజింగ్ చేయొచ్చు, మేనేజింగ్ చేయొచ్చు. కానీ భర్తను మంచిగా చూసుకోవడం, పిల్లలను పెంచడం అనేది
వీటన్నింటికంటే చాలా గొప్పదైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఆ తల్లి పిల్లల కోసం పడేటటువంటి ఆరాటము, ఆవేదన పూర్తిగా భక్తితో, శ్రద్ధతో ఉంటుంది. అందుగురించే తల్లికి లేచిన వెంటనే పిల్లలు తప్పకుండా ఆ యొక్క పాదాలకు నమస్కారం చేయాలి అనేటటువంటి మన యొక్క భారతీయ సనాతన ధర్మం తెలియచేస్తుంది. ఉదయం లేచిన వెంటనే తల్లికి, తండ్రులకి కూడా, ఆ యొక్క తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా పాదాలకు నమస్కారం చేయడం ద్వారా వారి యొక్క జీవితంలో అద్భుతమైన శక్తి తరంగాలు ప్రవేశించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలు ఉదయం లేచిన వెంటనే వారికి కాలభైరవుడికి సంబంధించినటువంటి దశనామావళి మంత్రాన్ని తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకు నేర్పడం వల్ల పిల్లల జీవితంలో ఎలాంటి భయము లేకుండా శక్తివంతంగా మంచి ధైర్య సాహసాలతో వారి జీవితం ఉంటుంది అని మనకు కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క భర్తకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఈమె కొన్ని సందర్భాల్లో భర్తని ఎంత ప్రేమించినా, భర్తని ఎంత బాగా చూసినా కూడా ఆ భర్త దగ్గర నుంచి అనుకూలమైనటువంటి ప్రేమ రాకుండా ఉండడం, ఒక్కొక్కసారి భర్త కొన్ని రకాల వ్యసనాలకు లోనవ్వడం, ఈ ఇల్లాలని బాధ పెట్టడం, ఈ ఇల్లాల పైన ఏదో రకాల అపవాదులు వేయడం, ఇలాంటివి కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాము. ఈ ఇల్లాలు, ఈ యొక్క భార్య ఎంత మంచిగా భర్తను ప్రేమించినా సరే ఆయన దానికి సరైనటువంటి ఆమోదం తెలకపోవడం వల్ల, ఆయన అనేక రకాల వ్యసనాలకు లోనవ్వడం వల్ల, పిల్లలను భర్తను పట్టించుకోకపోవడం వల్ల, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఇల్లాలు చేయాల్సినటువంటి సాధన తప్పకుండా కాలభైరవుడికి సంబంధించినటువంటి అష్టకం చదవాలి. ఎలా చదవాలి అష్టకం? మీ ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ దీపంలో 6 ఒత్తులు వేయాలి. 3 ఒత్తులు ఒక దీపం, 3 ఒత్తులు ఒక దీపంగా వెలిగించి ఆ యొక్క దీపం కాంతిలో దేవరాజ సేవ్యమాన పావనాంక్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. ఈ మంత్రాన్ని, ఈ యొక్క పారాయణాన్ని 16 మార్లు పారాయణం చేయాలి. ఇలా పారాయణం చేసిన తర్వాత మీరు మీ ఇంటిలో ఉండేటటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థానికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ కలిపి కాకికి కానీ కుక్కకు కానీ పెట్టండి. ఇలా ఒక 60 రోజులు చేయండి. ఇక్కడ సంకల్పం ఏంటంటే, నా భర్త నుంచి నాకు సంపూర్ణమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి అనురాగము రావాలని మీరు మనసులో సంకల్పం చేసుకోండి. ఈ సంకల్పం ఏదైతే ఉందో, మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో, కేవలం 2 నెలల్లో మీ భర్త మీతో అత్యంత ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేవలము ఈ యొక్క కాలభైరవాష్టక పారాయణం చోట. ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని శంకర భగవాన్ రచించారు. ఎక్కడైతే ఈ యొక్క కాలభైరవాష్టకం పారాయణం చేయబడుతుందో అక్కడ కష్టాలు, కన్నీళ్ళు, వేధింపులు, అవమానాలు ఉండవని సాక్షాత్తు శంకరాచార్య భగవానులే చెప్పడం జరిగింది. ప్రతి ఇల్లాలు కూడా తప్పకుండా ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క అష్టకాన్ని 16 రోజుల పాటు, మీకు ఇబ్బంది ఏదైనా ఉన్నప్పుడు ఆ నెలలో 4-5 రోజుల పాటు ఆ యొక్క పారాయణాన్ని ఆపండి, మరలా మొదలుపెట్టండి. సంకల్పం, నా భర్త నుంచి నాకు అనురాగము, ఆప్యాయత, ప్రేమ లభించాలనే సంకల్పంతో చేయండి. తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. అలాగే కొంతమంది స్త్రీలలో చూస్తే వీరికి ఎక్కువగా గైనిక్ సంబంధమైనటువంటి కొన్ని రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇవి నేను పరిశీలించినట్లయితే కొంతమంది జాతక ప్రభావం ప్రకారము వారి జీవితంలో కుజుడికి సంబంధించినటువంటి ప్రభావం ఉన్నప్పుడు, అలాగే శనీశ్వరుడికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పుడు, కేతువు రాహువుకు సంబంధించిన ప్రభావం ఉన్నప్పుడు, బృహస్పతి యొక్క నీచ స్థితి ఉన్నప్పుడు వారి జీవితంలో ఎక్కువగా ఆడవారికి వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి అనారోగ్యాలు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఇబ్బంది ఉన్నప్పుడు వీరు ఆచరించాల్సినటువంటి విధానం ఏంటయ్యా అంటే, కాలభైరవ తత్వంలో ఇది ఒక ప్రధానమైనటువంటి నిగూఢమైన శాస్త్రం. ఎందుకంటే ఈ ప్రపంచము మంచిగా ఉండాలన్నా, ఈ ప్రపంచం మరింత అభివృద్ధి చెందాలన్నా, వికసించాలన్నా, సంతతి కావాలన్నా కూడా ఇక్కడ
స్త్రీమూర్తియే దేవత. ఆ యొక్క స్త్రీమూర్తి ఎక్కడైతే ఆనందంగా ఉంటుందో, ఆ స్త్రీమూర్తి ఏ ఇంట్లో అయితే నిత్యం సంతోషంతో ఉంటుందో, ఆ ఇల్లు, ఆ ప్రాంతము, ఆ గ్రామము, ఆ సమాజము, తద్వారా ఆ దేశము అభివృద్ధి చెందుతుంది అని మనకి మనుధర్మశాస్త్రం తెలియచేస్తుంది. ఇక్కడ ఇంకొక తత్వం ఏంటంటే, ఆ భర్తకు తెలియదు. ఆ భర్త ఆ భార్యను తన చూటిపోటి మాటలతో వేధించడం వల్ల తను మానసికంగా లోపల కన్నీళ్ల పర్యంత ఏడుస్తుండడం వల్ల ఈ భర్తకి ఎట్టి పరిస్థితుల్లోనూ శుభము జరిగే అవకాశమే లేదు. ఈ భర్త తను అనుకున్నటువంటి స్థితిలో కూడా వెళ్ళే అవకాశము రానే రాదు. ఎందుకంటే ఆ ఇంటిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఆ స్త్రీమూర్తి. తన ఇల్లాలు, తన ఇల్లాలైనా, తన తల్లి అయినా, తన చెల్లెమ్మైనా సరే, ఇక్కడ ఆడవారిని ఏడిపించడం, ఆడవారిని మానసికంగా దుర్భాషలాడడం, ఆడవారిని నిందించడం, ఆడవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం అనేది పూర్తిగా అనైతికం. ఇది మహాపాపంగా మన ఖాతాలో వేస్తాడు ఆ యొక్క పరమేశ్వరుడు. దీనివల్ల ఏమవుతుందంటే, మనము ఈ జన్మలో ఎలాగా సుఖంగా ఉండలేం, రాబోయే జన్మలో కూడా సుఖంగా ఉండము అనడానికి ఇదే నిదర్శనం. దీనివల్ల కొన్ని రకాల అంగవైకల్యాలతో కూడా పుట్టడం జరుగుతుంది మరు జన్మలో. అందు గురించి వీలైనంత వరకు తల్లిని గౌరవించడం, భార్యని ప్రేమించడం, భార్య తన ఇంటిలో ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా చూసుకోవడం ప్రధాన కర్తవ్యం. ఆ ఇల్లాలు ఎప్పుడైతే ఇతనికి ఎదురొచ్చి నవ్వుతూ తనకి స్వాగతం చెప్తుందో, నవ్వుతూ వెళ్ళి రమ్మని చెప్తుందో, అదే ఆ యొక్క పరమేశ్వరి యొక్క దీవెన. ఆ దీవెనతో అతని జీవితంలో అద్భుతం జరుగుతుంది. అతని ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అఖండమైనటువంటి స్థితి ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ చాలామందిని చూస్తూ ఉంటాం, వారు ఎవరేమనుకున్నా పట్టించుకోరు. భర్త వెళ్ళేటప్పుడు ఎదురొస్తారు, నవ్వుతూ వారికి ఆ యొక్క ఉద్యోగానికి సాగనంపుతారు. ఇది చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితి. అలాంటి వారందరూ కూడా ఎప్పుడు ఆనందంతో, సంతోషంతో, డబ్బుకు డబ్బు వస్తుంది, ఈ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఆనందాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇది తప్పకుండా ప్రతి యజమాని, ప్రతి పురుషుడు కూడా చేయాల్సినటువంటి పని. అలాగే ఆడవారికి సంబంధించినటువంటి ఈ సమస్యలు ఉన్నప్పుడు, వీరికి ప్రత్యేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఋతు సంబంధమైన, స్థూల సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు వీరు రాగి చెంబులో నీరు పోసి ఆ యొక్క నీటి లోపల మంచి పసుపు, అంటే మనకి ఎక్కువగా నకిలీ డూప్లికేట్లు ఎక్కువ దొరుకుతున్నాయి, ఈ డూప్లికేట్ పక్కన పెట్టి మంచి పసుపు, చిటికెడు పసుపుని ఆ యొక్క రాగి చెంబులో వేసి మంచి నీటిని పోసి ఆ యొక్క చెంపు పైన వీరి యొక్క హస్తాన్ని ఉంచి ఓం ఖేం క్షేత్రపాలాయ ఉం కాలభైరవాయ మమ ఆరోగ్య సిద్ధిం రక్ష రక్ష స్వాహ అనేటటువంటి మంత్రాన్ని వీరు జపించుకొని ఈ నీటిని భద్రపరిచి మర్నాడు తాగడం ద్వారా వీరికి ఋతు సంబంధమైన, ఈ యొక్క బృహస్పతి సంబంధమైన, శని కుజులకు సంబంధమైన, రాహుకేతులకు సంబంధమైన ఎలాంటి గైనిక్ ప్రాబ్లం అయినా పూర్తిగా పోయే అవకాశము కేవలము ఈ యొక్క ఉన్మత్త భైరవుడికి సంబంధించిన మంత్రం చేయడం ద్వారా నిరూపితమైనటువంటి అత్యంత శక్తివంతమైన మంత్రము. ఇది ప్రతి తల్లి, ప్రతి చెల్లెమ్మ కూడా చేయొచ్చు. ఇది చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి ఇక్కడ? నాకున్నటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్య పూర్తిగా పోవాలి అనేటటువంటి సంకల్పం చెప్పుకోండి. తప్పకుండా ఈ యొక్క ఉన్మత్త భైరవుడు మీకు పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క ఋతు సంబంధమైన ఆడవారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ఇదో పరిహారము. అలాగే ఎవరికైతే ఈ యొక్క మాతృమూర్తులందరికీ ప్రత్యేకమైనటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీరి కోసం మేము మారేడు ఆకుల నుంచి, రావి ఆకుల నుంచి కూడా ఒక చూర్ణాన్ని తయారు చేస్తున్నాము. త్వరలో అందరికీ కూడా ఇది కూడా ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం మేము చేస్తాము. దీనికి కొద్దిగా సమయం పడుతుంది, అందరికీ కూడా ఉచితంగా ఇస్తాము. దీని ద్వారా వారందరికీ కూడా శీఘ్రగతిన మంచి ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా గైనిక్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వీరందరూ కూడా, అంటే కొద్దిగా పూర్వకాలం మాటలాగా ఉండొచ్చు మీకు,
ఎవరైతే ఈ యొక్క అనారోగ్య సమస్యలను పూర్తిగా పోగొట్టుకోవాలి అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎరుపు రంగు మట్టి కుండలో అన్నం వండుకొని ఆ యొక్క కుండలో ఉన్నటువంటి ఆ అన్నాన్ని మట్టి ప్రమిద కానీ మట్టి పాత్ర కానీ దానిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొద్దిగా వేసుకొని ఆహారం తినడం వల్ల ఆ మట్టిలో ఉన్నటువంటి 18 రకాల మైక్రోన్స్ వల్ల పూర్తిగా వారి శరీరంలోకి పోషకాలు వెళ్ళి ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ పోయే అవకాశం ఉందని మనకి ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. నేను కొంతమంది తల్లులకు చెప్పి చూశాను, వారిలో కొంతమంది చేశారు, మంచి ఫలితం అనుభవించారు. ఇప్పటికీ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. మీరు కూడా చేయండి. చేస్తే ఇక్కడ అత్యంత గొప్పదైనటువంటి పదార్థం ఏదైనా ఉందే అంటే ఈ ప్రపంచంలో అది మట్టి. మనకు పంట పండేటటువంటి పొలంలో ఉన్న మట్టి. ఈ మట్టిలో 18 రకాల సూక్ష్మ పోషకాలు, అంటే ఇందులో సల్ఫర్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, అలాగే ఖనిజాలు ఉన్నాయి, ఐరన్ ఉంది, మాంగనీస్ ఉంది. ఇలా 18 రకాలు మట్టిలో కాకుండా మరేదైనా పదార్థంలో ఉందా అంటే అది గోమూత్రంలో. ఈ గోమూత్రాన్ని కూడా స్వీకరించడం వల్ల, అది కూడా దేశవాళీ గోవుకి సంబంధించిన మూత్రాన్ని స్వీకరించడం ద్వారా శీఘ్రగతిని యొక్క పూర్తిగా ఉన్నటువంటి దోషాలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ గోమూత్రాన్ని స్వీకరించే పరిస్థితి లేనటువంటి తల్లులందరూ కూడా మట్టి పాత్రలో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, మట్టి కుండలో నీటిని తీసుకోవడం ద్వారా వారు ఒక 3 నెలల సమయం పెట్టుకోండి. వారి జీవితంలో పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా, అలాగే ఋతు సంబంధమైన గైనిక్ సంబంధమైనటువంటి ఎటువంటి దోషమైనా సరే 3 నెలలలో పోయి మీరు అత్యంత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది జీవితాల్లో నిరూపితమైంది. ఇది అందరూ చేయొచ్చు. అలాగే ఈ యొక్క ఆడవారికి సంబంధించి చాలా చోట్ల చదువుకునే స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ, ఉద్యోగం చేసేటటువంటి ఆ సంస్థల్లో కానీ, లేకపోతే చాలా చోట్ల సొంతంగా వ్యాపారం చేసేటటువంటి చెల్లెమ్మలకు కానీ, ఆ తల్లులకు కానీ, ఎవరికైనా కష్టము, ఇతరుల దగ్గర నుంచి ఏదైనా కష్టం వస్తుంది, ఇతరులు ఎవరైనా హాని చేయడానికి రెడీగా ఉన్నారు, ఇతరుల దగ్గర నుంచి మనకు ఒక నకిలీతనము, ఒక మోసపూరితమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేటటువంటి వారికి వీరి పాలిట నాగాస్త్రంలాగా పనిచేస్తుంది కాలభైరవ వట్టుక మంత్రము. దీన్ని వట్టుక భైరవ మంత్రం అంటాము. ఈ వట్టుక భైరవ మంత్రాన్ని కేవలము జపం చేసి ఈ 3 వేళ్ళు, దీన్ని మృగముద్ర అంటాము, ఈ 3 వేళ్ళతో సింధూరం తీసుకొని ఈ 3 వేళ్ళు ఇలా ఉంచుకొని పూర్తిగా ఈ యొక్క స్థితిలో కాలభైరవుడికి సంబంధించినటువంటి వట్టుక భైరవ మంత్రాన్ని సాధన చేసి ఈ 3 వేలలో ఉన్నటువంటి సింధూరాన్ని వారు నుదుట పెట్టుకుంటే సరిపోతుంది. ఇతరుల దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది కలిగించాలనేటటువంటి దురుద్దేశంతో, కుట్రతో ప్రయత్నం చేస్తే వారి ముందు కాళ్ళు 2 విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భైరవుడికి సంబంధించినటువంటి శక్తి మంత్రాలు, అంటే ఆడవారు చేయాల్సినటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి మంత్రమే వట్టుక భైరవ మంత్రము. ఈ మంత్రాన్ని నా తల్లులందరూ రాసుకోవచ్చు. ఇతరుల నుంచి మీకు వచ్చేటటువంటి సమస్తమైనటువంటి అవమానాలు, అపనిందల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి భైరవతత్వం ప్రకారము వచ్చినటువంటి అత్యంత గొప్ప మంత్రమే ఇది. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ